మళ్లీ గెలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగటి కలలు కంటున్నారని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్కు వచ్చేది సింగిల్ డిజిట్ మాత్రమేనని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు పరిగి వెళ్తున్న హరీష్ రావుతో పాటు ఇతర బీఆర్ఎస్ నేతలను పోలీసులు మార్గమధ్యలో అడ్డుకుని శంషాబాద్ ఠాణాకు తరలించారు. అనంతరం శంషాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి హరీష్ రావు, సబిత ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు ఇతర బీఆర్ఎస్ నేతలను విడుదల చేశారు. అక్కడి నుంచి పోలీసులు వారిని హరీష్ రావు నివాసానికి తీసుకెళ్లారు. రేవంత్ రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యం కూని అయిందని, ప్రతిపక్షాలు కనీసం ప్రశ్నించొద్దని, ధర్నాలకు పోవద్దని అంటున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ప్రశ్నిస్తే కేసులు, విచారణలు, విజిలెన్స్ కేసులు అంటున్నారని విమర్శించారు. కనీసం ధర్నాలకు వెళ్లొద్దు, రైతుల్ని పరామర్శించొద్దు, ప్రతిపక్షాలు ప్రశ్నించొద్దు, ప్రశ్నిస్తే మీకు అరెస్టులు, మీ మీద ఎంక్వైరీలు. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందంటే గడీల పాలన, బేడీల పాలన, నిర్బంధాల పాలన, ఒక గుడ్డి పాలన నడుస్తా ఉంది, ఒక పోలీస్ రాజ్యం నడుస్తా ఉంది. ప్రజలకు అర్థమైంది, నువ్వేదో మళ్ళా గెలుస్తా అని పగటికల్గా అంటున్నావు, ఏడబోయినా చెప్తున్నావు. నువ్వు గెలుసుడు కాదు కదా, ప్రతిపక్ష హోదా కూడా రాదు. ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ కు వచ్చేది సింగిల్ డిజిటే వస్తుంది బిడ్డ. నువ్వు మళ్ళా గెలిచేది అయిపోయింది నీ పని, నువ్వు మళ్ళీ వచ్చేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో రామరాజ్యం వస్తుంది, కేసీఆర్ రాజ్యం వస్తుంది.